కేసీఆర్ వాటర్ అంటారా? కొలాయి నీళ్ళు అంటారు. ఇది కొలాయి నీళ్ళు సార్ రైట్. ఇక్కడ పెడుతున్నాను. ఇదేం వాటర్? బోర్ వాటర్. ఇది బోర్ వాటర్. బోర్ వాటర్ తాగేది తాగుతారా? ఈ రెండు తాగుతారట్టయితే ఓకే డన్. మనకు ఎప్పుడైతే ఖనిజ లవణాలు ఎక్కువ ఉంటాయో పళ్ళు పెరుగుతుందా? రైట్. ఫస్ట్ మీది కేసీఆర్ వాటర్ వెలిగిందా? వెలిగింది. రైట్. ఇది ఎక్కువ వెలిగిందా? అది ఎక్కువ వెలిగిందా? బాగా చూడండి. ఎక్కువ ఇది తక్కువ వెలిగింది. ఇంకో వాటర్ అది కాదు, తారా వాటర్. బస్ అంటే మీరు మామూలుగా మినరల్ వాటర్ తెచ్చుకుంటారు కదా 20 లీటర్ డబ్బాలు, రైట్నా? అది ఇది ఒకటే. ఇదేం వాటర్? మినరల్ వాటర్. లైట్ వెలుగుతుందా? రైట్. ఇవి తాగితే మీ దాంట్లో లైట్ వెలుగుతుంది. లైట్ పోతుంది మరి, లైట్ లేదు కదా. లైట్ ఉంటే తాగితే లైట్ వస్తుంది. సార్ పవర్ ఉందా దీంట్లో? దీంట్లో పవర్ ఉందా? దీంట్లో ఉందా? వెరీ గుడ్. రైట్. కానీ మీరు తాగే 20 రూపీస్ కావచ్చు, లేదంటే కనుక మీరు తాగే 20 లీటర్ మినరల్ వాటర్ ఉంటుంది కదా, ఫిల్టర్ వాటర్. ఓకే, ఈ రెండు ఒకసారి చూద్దాం. ఇది క్లియర్ కదా? కరెంటు ఎలగలేదని మీకు చూపించేశాను. దీనికి కొద్దిగా హీట్ చేద్దాం. మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు ఏమవుతుంది, మీరు మనకు తాగే వాటర్ ఏదైతే ఉంటుందో, అంటే మనం తాగే వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ఏదైతే ఉంటుందో కలుషితమైనది కాకుండా హెల్తీగా ఉండేది మనం తాగితే మనం ఒక 20-25 సంవత్సరాలు ట్యాబ్లెట్ లేకుండా బతకొచ్చు. గుర్తుపెట్టుకోండి. సార్ వాటర్ అనేది అంత ప్యూరిఫై ఉండాలి. రైటర్ రాండి. యాక్చువల్లీ దీనికి కరెంట్ తక్కువ వచ్చేసుకుంటుంది, మనం దానికి డైరెక్ట్గా పెట్టాలి. ఓకే, ఇది ఇమీడియట్గా హీట్ అవుతుంది అనమాట. ఇమీడియట్గా హీట్ అయ్యేటట్లు దీన్ని చూడాలి. మీరు ఒకే ఒక నిమిషం, యాక్చువల్గా 3 నిమిషాలు ఉండాలి. ఇది 3 నిమిషాలు హీట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, చెత్తా చెదారం ఏదైతే ఉంటుందో, ఆ చెత్తా చెదారం టైప్ ఉండేది దీంట్లో కనపడుతూ ఉంటుంది. దీంట్లో వోల్టేజ్ తక్కువ ఉంటుంది. యాక్చువల్గా డైరెక్ట్గా పెడితే వోల్టేజ్ బాగుండేది, స్పీడ్గా అయింది. ఇది ఇంకా బాగా గట్టిగా వెళ్ళగాలి. వదిలే చూద్దాం, నీకు దీనిలో చూపిస్తా. పోసేటప్పుడు ఎంత నీట్గా ఉండే కలర్ మారి. కేసీఆర్కి సంబంధించిన వాటర్ మీన్స్ మళ్ళీ రికార్డ్ చేస్తున్నావు కదా, కేసీఆర్ వాటర్ అంటే భగీరథ వాటర్, లేకుంటే మీకు నల్ల నీళ్ళు ఏదైతే ఉంటుందో రైట్ కుళాయి నీళ్ళని ఈ వాటర్ తాగుతున్నాం. దీంట్లో మినరల్స్ ఉన్నాయి. ఇది తాగితే లైట్ వెళ్తుంది మన బాడీలో కూడా. కానీ చెత్త చెదారం ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియా ఎక్కువ ఉంది దీనికి. ఎస్ఆర్నో ఇది లోపలికి ఎక్కువ వెళ్ళిపోతుంది. సరే, ఇప్పుడు ఇది బోర్ వాటర్ మీరు తాగుతున్నారు కదా, దానికన్నా ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎందుకు యాక్చువల్గా అదే కనుక 2 నుంచి 3 నిమిషాలు మనం డైరెక్ట్గా పెడితే ఇది ఎంత గలీజ్గా అవుతుందంటే అంత గలీజ్ వాటర్ అవుతుంది. మన దాంట్లో వోల్టేజ్ తక్కువ ఉంటుంది. ఓకే, ఈ వాటర్ తాగుతున్నాం మనం పోస్తున్నప్పుడు తెల్లగా ఉందా లేదా? ఇప్పుడు ఈ విధంగా తయారైంది. ఓకే, ఏం వాటర్ ఇది? బోర్ వాటర్. ఇది కూడా చాలా ఒకసారి. ఇప్పుడు అదే భగీరథ వాటర్ మళ్ళీ ఒకసారి తీసేసుకుందాం. ఇది భగీరథ వాటర్. ఓకే, ఇదే వాటర్ మినరల్ వాటర్. మీరు తాగే మినరల్ వాటర్ కానీ 20 రూపాయల మినరల్ వాటర్ కానీ ఒకటే. ఎస్ సార్. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే
మనం బాటిల్లో వాటర్ కన్నా మీరు పట్టుకునే మినరల్ వాటర్ ఇంకా చాలా మంచిది. 20 రూపీస్ మనకి అది ఉంటుంది కదా, రైట్ పెడదామా? అట్లా వెళ్ళాలి. ఇదేంటిది? ఇది మినరల్ వాటర్, ఎనీ మినరల్ వాటర్. ఇదేంటిది? మిషన్ భగీరథ వాటర్. ఎస్ సార్ నో? కానీ దీంట్లో నేను మళ్ళీ చెప్తున్నా, దీంట్లో మీకు మినరల్స్ ఉన్నాయి కానీ బ్యాక్టీరియా ఎక్కువ ఉంది, దానివల్ల ప్రాబ్లమ్స్. అందుకే చాలామంది మీ అందులో ఉన్న వాళ్ళు కూడా తాగొద్దంటారు అని చెప్తుంటారు. ఎస్ సార్ నో? బోరు వాటర్ తాగినా కూడా అదే దారుణంగా ఉంటుంది, అండ్ ఈ భగీరథ వాటర్ తాగినా కూడా అదే విధంగానే ఉంటుంటుంది. ఇంకా ఎంత బ్యాక్టీరియా అంటే అంత బ్యాక్టీరియా రావడానికి ఎక్కువ ఉంటుంది అనమాట. కరెంట్ పోయిందా? ఓకే సార్, ఓకే సార్. యాక్చువల్లీ ఇది తక్కువ తీసుకుంటాం, ఇంకా అది పెట్టింటే ఇంకా దారుణంగా ఉంటుంది. యాక్చువల్ కింది వరకు లేదు కదా ఇది, ఈ బ్యాక్టీరియా ఎంత వచ్చింది. దీంట్లో ఏం రాదు, దీంట్లో లైట్గా జస్ట్ అలా ఉండేటట్లు, అంటే వైరస్ ఏముండదు దీంట్లో, మినరల్స్ ఉండవు, ఓన్లీ ప్యూర్ వాటర్ మాత్రమే. ప్యూర్ అంటే ఏంటి? జస్ట్ మంచి నీళ్ళు, జస్ట్ మంచి నీరు మాత్రమే. కానీ దాంట్లో టోటల్ మినరల్స్ లేవు. అక్కడ చూడండి, ఇంకా దాన్ని చూస్తే కనుక మాడిపోతుంది. చూసినారా?